రేపు జగన్మోహన్ రెడ్డి పోరుబాటు అని చెప్పేసి రైతుల సమస్యల పైన ర్యాలీతో వస్తున్నారు. కరెక్టేనంటారా? రాని కరెక్టేనన్నా, తెలుసు. ఆయన కూడా తెలిసింది కదా ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటో తెలుస్తుంది కదా. ప్రజలకు ఏం చేశారు ఈ ప్రభుత్వం అనే సంగతి వాళ్ళకు కూడా చెబుతారు. ప్రజలు నాకులాగా అడుగుతారు. మీరు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చెబుతారు, న్యాయం జరిగిన వాళ్ళు న్యాయం జరిగినట్టు చెబుతారు. కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు వాళ్ళే అభిప్రాయాలు వాళ్ళు ఏం చెప్తారో ఆయనకి అర్థమైంది కదా. ప్రభుత్వం గురించి అందరూ అడగొచ్చు. వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటే వాళ్ళు అడుగుతారు. ప్రజల కోసమే కదా వాళ్ళు కూడా వచ్చేది. న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతారు. రేపు జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పైన రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోరుబాటు అని చెప్పేసి రోడ్డుకి వెళ్తున్నారు, ర్యాలీ చేస్తాము అని చెప్పేసి. మీకు ఎలా అనిపిస్తుంది? అది ఈయన మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అది అంటే మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలు అదే రైతులను అడ్డు పెట్టుకొని వస్తున్నారు అంతేగాని వేరేదేం చేసేదేం లేదు. అబ్బో మళ్ళీ ఇంకా ఆయన రాడు. ఎందుకని లేదు, అది కరెక్ట్ కాదు. ఆయన చేసేవన్నీ అంతా రాంగ్ స్టెప్ కిందే ఉంది. అదేంటండి, గతంలో 2019లో 151 సీట్లు ఇచ్చారు కదా. ఇచ్చారు అంటే ఒకసారి ఛాన్స్ చూడాలని చూశారు. మేమే వేసాం, మా ఫ్యామిలీలో మొత్తం మేమే వేసాం. తర్వాత ఎవరో వెళ్ళింది మా ఇంట్లో. అంటే ప్రతి ఇంటికి పథకాలు పంపించాము, పేదలకి దగ్గరగా చేరువయ్యామని చెప్తున్నారు. లేదు కుల మతాల భేదాలు చూడలేదు, పథకాలు ప్రతి ఒక్కరు పంపించామంటున్నారు. అంతే చేసుకొచ్చాడు కరెక్టే. దేని దానికి ఎక్స్ట్రా అయిపోయినాయి. అంటే అవినీతి ఎక్కడా జరగలేదు, డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేసాము అని చెప్తున్నారు. అకౌంట్లో కొంతమందికి వేసారు, కొంతమంది రాలేదన్నారు. అలాంటివి కూడా జరిగినాయి, కొన్ని బయటికి రాలే. అది మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి వస్తున్నారు జనవరి సంక్రాంతి నుంచి కూడా వచ్చి మామూలు తిరుగుతాడు అంతే. ఇంకా అంతకని చేసేది అంటే ప్రజల సమస్యలు పోరాడతామంటారు అంటున్నాడు అంతే. దానికి జరగబోయాను అంటే ఇది మొత్తం ఆయన తృప్తి కోసం తిరగడమే. మరి దీనివల్ల మరి పార్టీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? లేదు, అది ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చే 2 కూడా లేదు ఛాన్స్ అంటే. ఈయన కరెక్ట్గా చేసుకొస్తాడు. రేపు మళ్ళీ కావాలని ఉద్దేశంలో ఇంకా పథకాలు కరెక్ట్గా చేసుకొస్తాడు. ఈయన ఒక నెల అటు ఇటులో అయినా కదా. మరి ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ మా వైపే ఉంది, పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. అంతే అలాగే అంటారు. జరిగేది ఏం లేదు. ఓకే, మరి వాళ్ళు గట్టిగా బలంగా అంటున్నారు కదన్నా. మరి మేమే వస్తాం 2029లో కానివ్వండి, జమిలీ అంటున్నారు, జమిలీ ఎలక్షన్కి సిద్ధంగా ఉండాలని చెప్పి. లేదు అదేం లేదు, అలాగేం జరగదు. ఇది మట్టి కరెక్ట్గా ఈయనే వస్తాడు నెక్స్ట్ టైం కూడా. ఇవన్నీ బాగున్నాయి, నిదానం చేసుకొస్తున్నాడు అనమాట. కాకపోతే ఒక నెల 2 నెలలు లేట్ అవుతుంది అంతే. అది మట్టి వాస్తవం. రేపు జగన్మోహన్ రెడ్డి పోరుబాటు అనే కార్యక్రమం పెట్టేసి రైతుల సమస్యల పైన పోరాడతాము, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రేపు పోరుబాటుతో ఆయన ముందుకు వస్తున్నారు. పోరుబాటుగా ఆయన రైతులను పలకరేయడానికి వరదలు వచ్చినప్పుడే ఎప్పుడు వచ్చినా కూడా రెడ్ కార్పెట్ వేసి పూల కుండీలు పెట్టు అక్కడ నుంచి అక్కడ దూరంగా నుంచి చూసి వెళ్ళేవారే కానీ చేలోకి దిగెళ్ళి రైతులను పలకరించిన సందర్భం ఏనాడు లేదు. ఏదో వస్తారు వెళ్తారు, ఇక అక్కడ కూర్చొని వాళ్ళ ప్యాలెస్లో కూర్చొని ఏదో చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రజలకి తెలుసు, రైతులకి తెలుసు ఇదంతా. ఇంకా అది మరి ఎన్నికల సమయంలో రైతుకి ప్రతి ఏటా 20,000 ఇస్తా అని చెప్పారు. వాటికే వాళ్ళకి ఇవ్వలేదు. మేము రైతుల సమస్యల మీద పోరాటం అందరూ సిద్ధం కావాలంటున్నారు కదా. అవును చెప్తారండి. ఇక ఎన్నిక అంత లోతుగా నేను రేపు జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పైన మేము పోరుబాటు అని చెప్పేసి కార్యక్రమం నిర్వహిస్తున్నాము, ప్రజలందరూ కూడా సిద్ధం కావాలి అంటున్నారు కదా. వాళ్ళు చేయాలి ఏదో ఒకటి. మరి మొత్తానికి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కదండి జనానికి. వీళ్ళు తప్పు చేసే వాళ్ళు చూపించాలి అంతే కదా, ఏదో ఒకటి చేయాలి కదండి. అదే ఎన్నికల సమయంలో రైతులకి ఏటా 20,000 ఇస్తా అని చెప్పారు. వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ వాళ్ళకి ఇంతవరకు రైతులకి అమౌంట్ వేయలేదు. మేము ప్రజలకు గలవిస్తున్నాము, పోరుబాటు అనే కార్యక్రమం పెడుతున్నామని చెప్పేసి ఇస్తానంటున్నారు కదండి జనవరికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ కోసం చేయాలి, జనం కోసం ఆయన పోరాడాలి. మళ్ళీ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఈసారి ఇలా వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? పార్టీ గురించి అయితే తెలియదు కానండి. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తే వీళ్ళు కూడా ఒక జాగ్రత్తగా చేస్తారు. వాళ్ళు ఉండాలి సపోర్ట్, వీళ్ళు చేయాలి జాగ్రత్త. ఎవరు వచ్చినా జనాలకు మంచి చేయాలండి. అవునా? ఇప్పుడు ప్రతిపక్షం లేదు అసెంబ్లీలో, ప్రతిపక్షం మాకు హోదా ఇవ్వలేదు అని చెప్పేసి బయట పోరాడదామంటున్నారు. అలా అసెంబ్లీలో పోరాటం కరెక్ట్ అంటారా, బయట ఎలా వచ్చి పోరాటం కరెక్ట్? చదువు లేదు కదండి మాకు, అయితే తెలియదు కదా. తెలిస్తే మాట్లాడచ్చు. ఎవరు వచ్చినా వీళ్ళు వచ్చినా జనాలు మంచి చేయాలండి. అది మట్టు కోరుకుంటున్నాం. జనాలకు ఇబ్బంది లేకుండా
సవ్యంగా ఉంటే హ్యాపీ, అంతే కదా. ముందు బతుకుదెరు కావాలి, ఏదో ఒకటి కూలీనాలి. ప్రస్తుతానికి జరుగుతుంది హ్యాపీగా, ఏదో కూలి దొరుకుతుంది. సాయంత్రానికి 700 జీతం కూలి వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి పోరుబాటు అని చెప్పేసి రైతుల సమస్యల పైన ర్యాలీతో వస్తున్నారు. కరెక్టేనంటారా? ఎంతవరకు కరెక్ట్? రాని కరెక్టేనన్నా, తెలుసు. ఆయన కూడా తెలిసింది కదా ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటో తెలుస్తుంది కదా. ప్రజలకు ఏం చేశారు ఈ ప్రభుత్వం అనే సంగతి వాళ్ళకు కూడా చెబుతారు. ప్రజలు నాకులాగా అడుగుతారు, మీరు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు చెబుతారు, న్యాయం జరిగిన వాళ్ళు న్యాయం జరిగినట్టు చెబుతారు. కొద్దిగా ఇబ్బంది ఉన్నవాళ్ళు వాళ్ళే అభిప్రాయాలు వాళ్ళు ఏం చెప్తారో ఆయనకి అర్థమైంది కదా. ప్రభుత్వం గురించి అందరూ అడగొచ్చు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు అడుగుతారు. ప్రజల కోసమే కదా వాళ్ళు కూడా వచ్చేది. న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతారు. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయమని చెప్పేసి ప్రజలు కూడా చెప్తారు. అది విషయం. అవునన్నా. నా వైసీపీ అంటదన్నా, నేను చెబుతున్నాగా. ఇప్పుడు జేబులో డబ్బులు ఉంటే అమ్మని ఇవ్వచ్చు. డబ్బులు సమకూర్చుకోవాలి రైతులకి అన్నమాట నిలబెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గ్యారంటీగా. నేను చెబుతున్నా మాట. పవన్ కళ్యాణ్ గారే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డబ్బులు అనుకున్న మాట ఒకరోజు లేట్ అయినా కానీ తప్పనిసరిగా అందిస్తారన్న. నేను చెబుతున్నా, ఆ నమ్మకం నాకైతే ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల పైన కూడా మేము ధర్నా చేస్తామన్నారు. కోట ప్రభుత్వం వచ్చి 7 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి. సరే, నేనేమంటున్నానంటే అన్న, విద్యుత్ ఛార్జీలు అయితే మేము ఏంటంటే కరెంటు బిల్ అయితే కట్టట్లా, మాకైతే బిల్ వేసింది లేదు. మరి అవన్నీ నిజమా ఒట్టిదో అయితే మాకైతే వాస్తవం తెలియదు. అది విద్యుత్ ఛార్జీలు అన్నమాట ఇప్పుడు మీరు చెబుతుంటే నేను అంటమే కానీ మరి టీవీ ఛానల్లో చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఎవరు అనలా. మీరు వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నారన్న మీతో. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కాకుండా బయటకు వచ్చి పోరుబాటు కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొందుకునే అవకాశం ఉంటుంది. అది అసెంబ్లీకి వచ్చి అన్న సమస్యలు, ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో ఉండి పోరాడితే అప్పుడేంటో వాళ్ళు కూడా నాయకులు చెప్పే మాటలు ఆయన కూడా అర్థం అవుతాయి. బయట ఉండి అట్లా మాట్లాడితే అది సబబు కాదని చెప్పేసి నా అభిప్రాయం. అది అంటే అసెంబ్లీలో ఉండి పోరాటం మంచిది, బయటకు వచ్చి అలా కాకుండా అసెంబ్లీలో ఉండి వాళ్ళు చెప్పిన దానికి మీరు చేశారు చేయలేదు అన్నమాట. అసెంబ్లీలో ఉండి ఆ నాయకులు నిలిసే హక్కు ఆయనకు ఉంది, ఒక ప్రజానాయకుడు కాబట్టి. అసెంబ్లీలో ఉండి పరిష్కరించిన తర్వాత జనాల్లో రావాలి, అది రూలు నాకు తెలిసినంత వరకు. అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము బయట ఇవ్వలేదని ఎవరన్నారు? నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నుంచొని మాట్లాడితే ఎవరెవరో నువ్వు ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో ఉండి ప్రజల సమస్య గురించి నువ్వు నాయకుడు కాబట్టి నీకు ఎందుకు ఇవ్వరు? ఒక పార్టీ నడిపే అధికారం నీకు ఉంది, ముఖ్యమంత్రిగా చేశారు మీరు. చేసినప్పుడు మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చొని సమస్యల గురించి, ప్రజల సమస్య గురించి మీరు పరిష్కరించి నాకు ఎందుకు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరని చెప్పేసి మీరు అడగాలి కదా. మీకై మీరు మాట్లాడుతాం, అది తప్పు కదా. మేము 1000 వచ్చినాయని మా మైకులు కట్ చేస్తా అంటే అప్పుడు సంగతి ఏంటంటే అన్న, మేము అప్పుడు స్పీకర్ని అడగాలి. వాళ్ళు మా మైకులు, మా సమస్యలు ఎందుకనరో, మా ప్రాబ్లమ్స్ ఎందుకనరో, మేము ఎందుకు మాట్లాడుతున్నాం, మమ్మల్ని ఎందుకు పోల్చుకోరని చెప్పేసి ఆయన గారు అడగాలన్న, ముఖ్యమంత్రి గారు అడగాలి. మరి మాజీ సీఎం జగన్ స్పీకర్కి లేఖ రాశారు కదా, ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి, దానికి స్పందించలేదు అని చెప్పేసి వైసీపీ అంటున్నమాట అన్న. ఆ సంగతి అయితే మరి మేమైతే ఏం లేదన్న, మరి వాస్తవం. మరి ఇలా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల మరి వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? 2019లో 150 సీట్లు ఇచ్చారు, 2024కే 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుందంటే అన్న, ఇప్పుడు ఆయన నాయకత్వం బాగుంటే 150 సీట్లు గ్యారంటీకి వచ్చాయి. మళ్ళీ నాయకత్వం బాగాలేదని అర్థం కదా, అంతే కదా. 11 సీట్లకు పరిమితం అయిందంటే ఆయన నాయకత్వం బాగాలేదని అర్థం. అంటే ప్రజలు గతంలో మేము ప్రజలకు అందించిన పథకాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పేసి జగన్ చేసుకుంటున్నారన్న. నేను అమ్మఒడి తీసుకున్నాను, మాకు కూడా వచ్చిన డబ్బులు వచ్చి చేసుకున్నారు. మరి ఎందుకు ఓడిపోయారు ప్రజలు? ఎందుకని అసలు అంత అసంతృప్తిగా మరి ఓటేయలేదు? మరి ఈ గవర్నమెంట్కి ఎందుకు తీర్పిచ్చారు? మరి తప్పులు ఒప్పులు ఆయన సరి చేసుకొని రాబోయే కాలంలో కూడా మంచి పనులు చేస్తే రేపొద్దున పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకి సిద్ధమవుతుంది. ముందడుగా అసలు జమిలీ ఎన్నికలు 2027లోనే అంటున్నారు. ఈ రావటం వల్ల మరి ఏ పార్టీకి లాభం అంటారు, ఏ పార్టీకి నష్టం అంటారు? ఏ పార్టీ అయినా కష్టపడి పనిచేసి ప్రజలను మెప్పిస్తే జమిలీ ఎన్నికలు ఏ పార్టీ అని గెలిచిద్ది. ప్రజలను మెప్పించే నాయకత్వం నాయకులకు ఉండాలి, ప్రజల సమస్యలు తీరవాలి. అది తీరిస్తే ఏ జమిలీ ఎన్నికలు పెట్టినా, మామూలు మధ్యంతరాలు ఏ ఎన్నికలు పెట్టినా కానీ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు అని తప్పనిసరిగా గెలుస్తాడు. ప్రజలను మెప్పించే సత్తా ఉండాలి ఎవరికైనా. అది ప్రజల సమస్యల మీద పోరాడాలా. వ్యక్తిగతంగా తగువులు పెట్టుకొని, వ్యక్తిగతంగా గొడవలు పెట్టుకొని ఇలాంటివి పరిష్కరించుకొని మీ పర్సనల్ సమస్యలని ప్రజల మీద రుద్ది ఇలాంటివి చేస్తే ఏ నాయకుడు కూడా ఎదగడో రాడు కూడా నాకు తెలిసి.
మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది. 2029 కానివ్వండి, 2027లో కానివ్వండి, మేము వస్తాం. ప్రజల్లో 7 నెలల్లోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది అంటున్నారండి. 7 నెలల వ్యతిరేకం వచ్చిందంటే అన్న, ఇప్పుడు జనాలు అది ప్రజలు చెప్పాలి ఆ మాట. వాళ్ళు అనుకుంటే వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలా. మాకు ఏ పార్టీ న్యాయం చేస్తుంది, ఏ పార్టీ న్యాయం చేయట్లేదు అన్నమాట ప్రజలు చెప్తేనే వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ మాట. వాళ్ళు సొంతంగా నిర్ణయించుకోవడం తప్పది. రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపైన పోరుబాట అని చెప్పేసి రైతులకి అండగా నిలిచేందుకు రేపు పోరుబాట అనే కార్యక్రమం వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు? కానివ్వండి, వస్తే ఏం జరుగుతుందో చూద్దాం కదా. గవర్నమెంట్ అన్నాక ఏం జరుగుతుందో చూడాలి కదా. అంటే ప్రజలకు ఎన్నికల ప్రచారాల్లో ఏటా 20,000 ఇస్తామని చెప్పారు. వచ్చి 7 నెలలు అవుతున్నాయని రైతులను ఆదుకోవట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇప్పుడు రైతులు ఒడ్లు వేశారు, ఇది మిల్లర్స్కి ఒడ్లైన 24 అవర్స్లో డబ్బులు పడిపోతున్నాయి కదా వాళ్ళకి. పడుతుంది ఎవరైనా చెప్పారు? రైతులు ఏ రైతైనా మీడియా ముందుకు వచ్చి చెప్పారు? ఎక్కడైనా చెప్పలేదుగా. 24 అవర్స్లో డబ్బులు పడుతున్నాయి. ఇంకా అంతకన్నా ఏముంది వాళ్ళకి? 20,000 అంటే ఇంకో ఇప్పుడు వచ్చే 6 నెలలు కూడా అవ్వాలా చేస్తారు. 1 ఇయర్కి సంవత్సరానికి 20,000 అన్నారు కదా. అది వచ్చేదో వెయిట్ చేయాల్సిందే. మనం ఇప్పుడు గబుక్కుని అనడం కరెక్ట్ కాదు కదా. అది జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తుంది ప్రభుత్వం ఏంటి? ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు. గవర్నమెంట్ గురించి ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు అనేది మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడడం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కాకుండా ఇలా రోడ్డుకు వచ్చి పోరాటాన్ని ఎలా అనిపిస్తుంది? అది ఆయన ఆలోచన తీరు వేరు, మనకు తెలియదు. అది అంటే అసెంబ్లీలో పోరాటానికి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకోసం కలిగిస్తారు చెప్పండి. ప్రతిపక్ష హోదాకు మనకు కావాలంటే 18 సీట్లు రావాలి. మనకు రాలేదు. ప్రతిపక్ష హోదా ఎలాగిస్తారు? అంటే ఏ రాజ్యాంగంలో ఉంది 18 సీట్లు ఇస్తేనే ప్రతిపక్ష హోదా చెప్పేసుకోరా? ఇప్పుడు టోటల్ 175 సీట్స్, దాంట్లో 10% రావాలి అంటే 18 వస్తాయి కదా. రాజ్యాంగం అనేది ఉంది, రాజ్యాంగంలో ఉంది, లేకుండా మాట్లాడరు కదా అసెంబ్లీ అండి. అది